ఏజెంట్ హోటల్లో చెకిన్ అయిన వెంటనే తనపై నిఘా ఉందని గుర్తించాడు. ఆ గదిలో అతనికి డజన్ల కొద్దీ కెమెరాలు, లిస్టెనింగ్ డివైస్లు దొరికాయి. అనుభవం ఉన్నందున గోడపై ఉన్న అద్దం వెనుక ఏదో రహస్యం దాగి ఉందని అతనికి అనిపించింది. కాబట్టి జిమ్మీ బయటకు వెళ్లి తన షూతో బయటి గోడ వెడల్పును కొలిచాడు. అది గది వెడల్పు కంటే 2 మీటర్లు ఎక్కువగా ఉంది. అది రహస్య మార్గం వెడల్పుకు సరిపోతుంది. తన ఊహ ధృవీకరించుకోవడానికి ఫ్రంట్ డెస్క్ దగ్గర ఎవరూ లేనప్పుడు జిమ్మీ నిశ్శబ్దంగా స్టోరేజ్ లాకర్కి తీసుకుని హోటల్ వేర్హౌస్ తలుపు తెరిచాడు. అనూహ్యంగా లోపల మరో స్టీల్ డోర్ ఉంది. కానీ టాప్ ఏజెంట్గా అతనికి ఇది చాలా సులువు. నిజంగానే అతని ఊహ ప్రకారం స్టీల్ డోర్ తెరిచాక లోపల ఒక పొడవైన కారిడార్ ఉంది. ఆ కారిడార్ ప్రతి గదికి కనెక్ట్ అయి ఉంది. ఆ అద్దం ద్వారా జిమ్మీ ప్రతి గదిలోని ప్రైవసీ చూడగలడు. కానీ లోపలి వాళ్లు అతన్ని చూడలేరు. జిమ్మీ పక్క గదిని గమనిస్తుండగా అనూహ్యంగా ఒక హత్యను చూశాడు. ఒక స్త్రీ ఒక అమ్మాయిని బంధించింది. అమ్మాయిని కాపాడటానికి జిమ్మీ హోటల్ స్టాఫ్గా మారువేషంలో రూమ్ 7కి వచ్చి క్లీనింగ్ కోసం లోపలికి రావాలని చెప్పాడు. కానీ ఆ స్త్రీ అతన్ని నమ్మలేదు. ఆమె తలుపు తెరవడానికి నిరాకరించింది కాబట్టి జిమ్మీ నేరుగా తలుపు తన్ని ఒక్క దెబ్బతో ఆమెను మూర్ఛపోయేలా కొట్టాడు. కానీ అతను తాళ్లు విప్పి అమ్మాయిని విజయవంతంగా కాపాడుతుండగా నేలపై ఉన్న స్త్రీ మేలుకుని మంచం కింద నుంచి షాట్గన్ తీసింది. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఆ స్త్రీ గన్తో ఇద్దరినీ నియంత్రించింది. జిమ్మీ చుట్టూ చూస్తూ ప్రతిఘటించే అవకాశం కోసం వెతికాడు. ఆ స్త్రీ అతని ఆలోచనలు గ్రహించినట్టు నేరుగా అతన్ని కాల్చి చంపేసింది. విచిత్రంగా జిమ్మీ చనిపోయాక అమ్మాయి ఏమాత్రం భయపడలేదు. బదులుగా ఆ స్త్రీతో కలిసి నిలబడింది. అసలు విషయం ఏమిటంటే ఇద్దరూ అక్క చెల్లెళ్ళు. డ్రగ్ విత్డ్రాయల్ కారణంగా అమ్మాయిని కట్టేసింది. ఆ కాల్పు గోడపైన ఉన్న గాజును పగలగొట్టింది. అందుకే అక్క చెల్లెలు రహస్యాన్ని గుర్తించారు. కాబట్టి వాళ్లు ఆసక్తితో రహస్య మార్గంలోకి అడుగుపెట్టారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే స్త్రీ జిమ్మీని కాల్చిన దృశ్యం మరొకరు చూశారు.